ఈరోజు నేను మా అక్కకి ఒక 4 పుణ్యక్షేత్రాలు చెప్తాను. ఎంతవరకు వాటి పేరు చెప్తుందో చూద్దాం. మరి అడగవేమి? చెప్పు మరి. అది కాదు అక్కయ్య, చెప్పడం ఏమాత్రం చెప్పేస్తావు కదా. ఉదాహరణకి నేను శ్రీశైలం అంటే శ్రీశైలం మరి నేను చెప్పే పెద్ద చెప్పేసినట్టే కదా. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే నేను చెప్తాను కానీ నోటి మీద ఇలా ఖర్చీఫ్ పెట్టుకొని చెప్తాను. సగం సగం అర్థమైనట్టు అనమాట. అయితే నేను ఇలా బాగా చెప్తాను అనమాట. సరే 4 ఒక్కొక్క దానికి ఒక ఛాన్సే. సరే మరి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయి. చెప్పు. షిరిడి అర్థమైపోయింది. ఆలోచించు. మా అక్క ఇంకెలా గెలిపించాలి? నేను చెప్పేస్తాను ఆయన. కేదార్నాథ్. అయ్యో నీ వాయిస్ తెలిసిపోద్దా నాకు? ఖర్చీఫ్ వల్లే. అయితే డైరెక్ట్గా అయితే వినపడదు కానీ తప్పదు, రూలే. ఇలా నించొని చెప్పు. అర్థమవుతలేదే. అమ్మో నేను ఎన్నిసార్లు చెప్పేస్తున్నా. శ్రీరంగము. నాకు తెలియదు. అయితే అర్థమవుతుంది. ఒకసారి ఛాన్స్. ఇతను 2 చెప్పింది, ఒకటి వదిలేసింది. చివరిది కరోనా. అమ్మ మళ్ళీ 3 సార్లు చెప్పేశాను. శబరిమల. కరోనా అర్థమైంది. దీనికి 2 సార్లు చెప్పండి, 2 సార్లు చెప్పలేదు. ఇద్దరికి టై పడిందమ్మా. థ్యాంక్ యూ. బాయ్.